మాతృభక్తి, దేశభక్తి ఏ సమాజ హృదయంలో అయితే ఈ రెండు పొంగి ప్రవహిస్తాయో ఆ జాతి, ఆ దేశం గొప్ప వైభవంతో ఉజ్వలంగా వెలుగొంది ప్రకాశమానమవుతుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ మన భారతదేశం. మనకు తెలిసి రామాయణ కాలం నుంచి నిన్న మొన్నటి స్వాతంత్ర ఉద్యమ కాలం వరకు మన దేశం మాతృభక్తి, దేశభక్తి వెలుగులతో ప్రకాశిస్తూ ప్రపంచంలోని పలు దేశాలకు సైతం ఆ వెలుగు పంచింది. నాడు మన దేశంలోని కుటుంబాలు, గురుకులాలు, దేవాలయాలు ప్రకృతి అంతటా కారుణ్యం, ఆతిథ్యం, సహకారం మధ్య సమరసత పరిఢవిల్లింది. అయితే దురదృష్టవశాత్తు మన సమాజంలో అనైక్యత, ఆత్మన్యూనత సంఘటితంగా లేకపోవటం కారణంగా పరాయి పాలనలో చిక్కుకున్నాం. మనం బానిసత్వంలో ఉండటానికి కారణం విదేశీయుల పరాక్రమం కారణం కాదు, కేవలం మన సమాజంలోని లోపాల వల్ల మాత్రమే మన దేశం వందల సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉంది. చివరికి నాటి సమరయోధులు, ఉద్యమకారుల త్యాగాల ఫలంగా స్వాతంత్రం సాధించినప్పటికీ అనౌచిత నిర్ణయాల వలన దేశం ముక్కలైంది. అయితే చీకటిలో కాంతిరేఖలాగా ఆశాజనకమైన పరిణామం ఏమిటంటే, స్వాతంత్ర్య పోరాట కాలంలోనే నాటి పోకడలను గమనించి మన దేశ భవిష్యత్తును అంచనా వేశారు దార్శనికుడు, జన్మతః దేశభక్తుడు అయినటువంటి డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్. మన జాతికి పట్టిన రోగాలైనటువంటి అనైక్యత, అసంఘటిత తత్వం వంటి రోగాలను నయం చేయడానికి డాక్టర్జీ శాఖ అనే వ్యవస్థను నిర్మాణం చేశారు. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణం, తద్వారా హిందూ సమాజ సంఘటన చేయాలన్న సత్సంకల్పంతో 1925 విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనే ఒక మహాసంస్థను నెలకొల్పారు. సమాజ కళ్యాణం, తద్వారా విశ్వ శ్రేయస్సును కాంక్షించేవారు హిందువులు. హిందువులను జాగృతం చేయటం ద్వారానే జాతి పునర్నిర్మాణం సాధ్యమని మనసా వాచా కర్మణా నమ్మిన డాక్టర్ హెడ్గే వారి సంకల్పాన్ని నిబద్ధత, అంకిత భావంతో సంఘ స్వయం సేవకులు అనుసరించిన ఫలితమే సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణం. ఒక సమాజం శక్తిమంతం కావాలి అంటే ఆ సమాజంలో ఉన్న అందరూ ఒక చోట కలిసి తన మాతృభూమికి కొద్దిసేపు అయినా ప్రార్థన చేయాలి అనే సోదరి నివేదిత చేసిన బోధ ఇక్కడ ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. హిందూ సంఘటన అనే బలమైన పునాదితో భారతీయుల సమైక్యతకు బాటలు వేసిన డాక్టర్ హెడ్గేవార్ సంఘ్లో ఏర్పాటు చేసిన శాఖ వ్యవస్థ ఎంతో విశిష్టమైనది. స్వయం సేవకులలో విజయం సాధించాలి అనేటువంటి తపనను రేకెత్తించేందుకు గాను ప్రతి దినము గంట పాటు జరిగే శాఖలో శారీరక, మానసిక వికాసం కలిగే రీతిలో సంగీతం, ఆటపాటలు, దేశ చరిత్రతో కూడిన జ్ఞానపూరిత చర్చలను నిర్మాణం చేశారు. తమను తాము రక్షించుకునేందుకు, ఆపన్నులను కాపాడేందుకు నియుద్ధ రీతులను కూడా వారికి నేర్పించారు. వీటి ద్వారా సమాజ సంఘటనలో కావలసిన వ్యక్తులను నిర్మాణం చేశారు. పరధర్మాన్ని అనుసరించటం వల్ల దేశానికి కలిగిన నష్టాన్ని వివరిస్తూ స్వధర్మాచరణ ప్రాముఖ్యతను స్వయం సేవకుల ద్వారా సమాజానికి తెలియజెప్పారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అనుశీలన సమితి ద్వారాను, ఆ తర్వాత కాంగ్రెసు నాయకునిగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న డాక్టర్జీ
మార్గదర్శకత్వం కోసం నేతాజీ వంటి ఎందరో పెద్దలు, స్వాతంత్ర సమరయోధులు తపన పడేవారు. సంఘ శాఖకు గాంధీజీ, అంబేద్కర్ వంటి వారు వచ్చి కుల వివక్ష రహితమైనటువంటి అక్కడి సమరసతను చూసి ఉద్వేగభరితులయ్యారు. 1925 నుంచి 1940 వరకు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్గా ఉన్న డాక్టర్జీ చివరి రోజుల్లో స్వయం సేవకులతో సమావేశం అయినప్పుడు వారందరిలోనూ తనకు సూక్ష్మ హిందూ రాష్ట్రం కనిపిస్తోందని భవిష్య భారతాన్ని దర్శించారు. ఎందరో స్వయం సేవకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ప్రాణత్యాగాలు చేయటమే కాక మరెందరికో స్ఫూర్తినిచ్చిన ఘటనలు చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసే కమ్యూనిస్టులు సైతం తమ రచనల ద్వారా స్వాతంత్రోద్యమంలో సంఘ స్వయం సేవకుల పాత్రను కొనియాడారు. వీరిలో ఈఎంఎస్ నంబూద్రిపాద్, మార్క్సిస్ట్ చరిత్రకారుడు బిపిన్ చంద్ర వంటి కమ్యూనిస్టు నేతలు, సంఘ విమర్శకుడు సుమిత్ సర్కార్ సైతం ఉన్నారు. అనంతరం 1940 నుంచి 1973 వరకు సంఘ రెండవ సరసంఘచాలక్గా ఉన్న గురూజీ శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ నిర్వహించిన పాత్ర ఎంతో ప్రభావాన్ని చూపింది. డాక్టర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా సంఘకు మార్గదర్శకత్వం చేసి ఆర్ఎస్ఎస్ ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేశారు. భారతదేశం ఊహించని ఒడిదుడుకులకు లోనై అనేక క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో వీరు సరసంఘచాలక్గా ఉన్నారు. దేశానికి స్వాతంత్రం రావటం, దేశ విభజన ఘోరాలు, గాంధీ హత్యతో సంఘని ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేయటం, సంఘపై నిషేధం, పాక్, చైనా దేశాలతో యుద్ధం వంటి అతి కీలక పరిణామాలు సంభవించాయి. ఇంత జరిగినప్పటికీ గురూజీ ఎంతమాత్రం చలించలేదు. అత్యంత హుందాగా వ్యవహరించి ప్రతి ఒక్క పరిణామాన్ని సంయమనంతో ఎదుర్కొని నిషేధాన్ని తొలగింపచేసి సంఘను అగాధం నుంచి పైకెత్తి శిఖరాగ్రాన నిలబెట్టారు. దేశ విభజన సమయంలో సంఘ స్వయం సేవకులు విశేషమైన చొరవ చూపించి మతోన్మాద విభజన శక్తుల నుంచి హిందువులను కాపాడి మరెందరికో ఆశ్రయం కల్పించి ప్రాణదానం చేశారు. గిరిజనుల వేషంలో పాక్ సైనికులు కాశ్మీర్ను కంబళించేందుకు వచ్చినప్పుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి భారత్ జవాన్లకు అండగా నిలిచారు. చైనాతో యుద్ధం జరిగినప్పుడు కూడా అదే రీతిలో భారత సైన్యానికి గొప్ప సహకారం అందించారు. ఫలితంగా నాటి నెహ్రూ సర్కార్ స్వయం సేవకులను రిపబ్లిక్ డే కవాతుకు ఆహ్వానించింది. గురూజీ మార్గదర్శకత్వంలో స్వయం సేవకులు పాండిచ్చేరి, గోవా, దాద్రానగర్ హవేలీలను కూడా పరాయి పాలన నుంచి తప్పించి దేశం పట్ల తమ నిబద్ధతను నిరూపించుకున్నారు. ఇవన్నీ మన రికార్డులలో, చరిత్రకారుల రచనలలో ఉన్నాయి. ఉడిపి పుణ్యక్షేత్రాన ఒకే వేదిక మీదకి హిందూ ధర్మాచార్యులందరినీ ఆసీనం చేసి హిందువుల ఐక్యతను చాటేలా చేశారు గురూజీ. గురూజీ తర్వాత సంఘ బాధ్యతలను అందుకున్న శ్రీ బాలాసాహెబ్ దేవరస్ గారు పరపాలకుల ప్రభావం వల్ల సమాజంలో నెలకొన్న కుల వివక్షతను, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కంకణబద్ధులయ్యారు. అంటరానితనం పాపం కాకుంటే మరేదీ పాపం కాదు అన్న దేవరస్ గారి వ్యాఖ్యలు హిందూ జాతి సమైక్యత పట్ల సంఘ యొక్క నిబద్ధతను చాటి చెప్పాయి. వీరి కాలంలోనే దేశంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించి ప్రజల జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ సమయంలో సంఘ కార్యకర్తలే లక్ష్యంగా ప్రభుత్వ పోలీసులు చెలరేగిపోయారు. జైళ్లను స్వయం సేవకులతో నింపివేసినప్పటికీ ఏ ఒక్కరూ సర్కారు ఒత్తిళ్లకు లొంగక ప్రభుత్వం
దిగివచ్చేలా చేశారు. వివిధ రంగాలలో జాతీయ భావనలు నెలకొల్పటం ద్వారా దేశం పురోగమించాలని భావించిన సంఘ తాను కార్యరంగంలో నిలబడటమే కాక మరెందరికో ప్రేరణను ఇచ్చి పలు కీలక సంస్థల ఏర్పాటుకు మార్గదర్శనం వేసింది. ఆధ్యాత్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్, విద్యారంగంలో అఖిల భారత విద్యార్థి పరిషత్, కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, వ్యవసాయంలో భారతీయ కిసాన్ సంఘ్, వనవాసుల కోసం వనవాసీ కళ్యాణాశ్రమ్, సేవారంగంలో సేవాభారతి, ఆరోగ్యం కోసం సక్షం ఆరోగ్య భారతి, సహకార రంగం కోసం సహకార భారతి, స్వదేశీని ప్రోత్సహించేందుకు స్వదేశీ జాగరణ మంచ్, రంగం కోసం క్రీడా భారతి, సాహిత్య రంగంలో సాహిత్య పరిషత్, సంస్కృత భారతి, వినియోగదారుల కోసం గ్రాహక్ పంచాయతీ, ఇలా ప్రతి రంగంలోనూ నాణ్యమైన కార్యాచరణ లక్ష్యంగా ఎన్నో సంస్థలు సంఘ ప్రేరణతో ఏర్పడి దేశ సేవ చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో హెచ్ఎస్ఎస్ అంటే హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరిట విదేశాల్లోనూ భారతీయులు ఎందరో స్వయం సేవకులుగా సేవలు అందిస్తున్నారు. సంఘ కార్యక్రమంలో ఒకప్పటి కాంగ్రెస్ మంత్రి తర్వాత రాష్ట్రపతి అయిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ సహా ముస్లిం, క్రైస్తవ వర్గాలకు చెందిన ఎందరో అధికార అనధికార ప్రముఖులు పాల్గొని సంఘ కార్యాన్ని ప్రత్యక్షంగా చూసి ప్రశంసలు అందించారు. దివంగత ప్రధాని వాజ్పేయి ఎమర్జెన్సీ సమయంలో దేశానికి ప్రేరణ శక్తిగా నిలిచిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, ఇలా ఎందరో నేతలకు ప్రేరణ సంఘ్ అనటంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. ప్రత్యేకించి సేవారంగంలో విషయానికి వస్తే ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలిచేది సంఘ మాత్రమే అన్న ప్రత్యేకత ఆర్ఎస్ఎస్కు దక్కింది. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు, కరోనా వంటి అత్యవసర పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల్లో స్వయం సేవకులు అందించిన సేవలను దేశం వేణోళ్ల కొనియాడింది. బాధితులు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ ప్రతి ఒక్కరిని ఆపద నుంచి గట్టెక్కించేందుకు స్వయం సేవకులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. 70ల నాటి దివిసీమ ఉప్పెన, నిన్న మొన్నటి వయనాడ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వరదల్లో స్వయం సేవకుల త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ గమనించారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలకు కామారెడ్డి ప్రాంతం అతలాకుతలం కాగా స్వయం సేవకులు బాధితులందరికీ అండగా నిలిచి చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చరిత్రలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేసుకోవాలి. సంఘ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గే వారి పూర్వీకులు తెలంగాణలో ఇందూరు జిల్లా కందుకుర్తి గ్రామానికి చెందినవారు కావటం మనకు గర్వకారణం. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలలో సుమారు 3000కు పైగా శాఖలు కొనసాగుతుండగా ఇక్కడి పల్లెలు, అడవి ప్రాంతాల్లో వనవాసుల మధ్య పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణతో పాటు వైద్యం వంటి అనేక వందల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు వామపక్ష భావజాలానికి గట్టి పట్టు ఉన్న గ్రామాలలో సైతం ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. వామపక్ష భావజాల నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి అనేక మంది ఆర్ఎస్ఎస్లో చేరి కార్యకర్తలుగా నేడు జాతీయవాద సిద్ధాంత దారలో తెలంగాణ నుంచి పనిచేస్తున్నారు. ఇది తెలంగాణలో పెరుగుతున్న జాతీయవాద ప్రభావానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో జాతీయవాద శక్తుల గళం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. రామజన్మభూమి అక్షతల వితరణ సమయంలో తెలంగాణలో ఉన్న అత్యధిక గ్రామాలకు అక్షతలు చేరగా అనేక గ్రామాల ప్రజలు అమిత భక్తిభావంతో వాటిని శ్రీరాముని దివ్యప్రసాదంగా స్వీకరించారు. విలువల ఆచరణ విషయంలో నానాటికి గొప్ప సంకల్పాన్ని చాటుతున్న సంఘ ప్రస్తావనలో ఎన్నో మైలురాళ్లున్నాయి. ఇలా ఏ కార్యం చేపట్టినా కార్యసాధనతో స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. ప్రస్తుత సరసంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు పంచ పరివర్తన్ ఆవశ్యకతను మన ముందు ఉంచారు.
ఇందులో భాగమైన కుటుంబ ప్రబోధన్, పర్యావరణము, పౌర విధులు, స్వదేశీ సామాజిక సమరసతలను ఆచరించడం ద్వారా ఉత్తమ పౌరులను రూపొందించుకొని ఉన్నతమైన సమాజ నిర్మాణానికి సోపానాలను అందించవచ్చు. సంఘ ప్రార్థనలోని పరం వైభవన్నే తుమే తత్స్వరాష్ట్రం అన్న పంక్తిలో పేర్కొన్న ప్రకారం మనం ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి చేర్చటంలో మనం